అయితే డాక్టర్ గారు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ గానీ, ఇమ్యునో సప్రెసివ్ డ్రగ్స్ కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని కదా డాక్టర్ గారు. అంటే వాళ్ళు బేర్ చేయగలిగే కెపాసిటీ ఉందంటారా? అవును. అవును. ఇవన్నీ కూడా డెఫినెట్‌గా అండి. ఇవన్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కానివ్వండి, లేదా మనకి మీరు చెప్పినట్టు మందులు కానీ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడిన పని. సో, అందుకని ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ట్రాన్స్‌ప్లాంట్స్ మనకి లివర్, హార్ట్, కిడ్నీ, లంగ్ అన్ని ట్రాన్స్‌ప్లాంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంకా లైఫ్ లాంగ్ మందులు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, అందుకని అందరికీ మనకి ఒక లో సోషల్ ఎకనామిక్ వాళ్ళు కూడా అందుబాటులో ఉందన్నమాట. వాళ్ళు కూడా జీవనాలు నమోదు చేసుకోవచ్చు. చెప్పాలంటే ఈ ముఖ్యంగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉస్మానియా కానీ, నిమ్స్ అండ్ దెన్ గాంధీ హాస్పిటల్, ఈ 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ అనమాట. 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ చూస్తే కనుక దాదాపు మనకి ఈ జీవనాల్లో ట్రాన్స్ప్లాంట్ చేసింది 600 పైన ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇవన్నీ 600 కూడాను ఆరోగ్యశ్రీలోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చేయడం జరిగింది. సామాన్యుడు కూడాను ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అందుబాటులో ఉందన్నమాట. అంటే ఒక అపోహ ఇవన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఎక్కువ రిచ్ వాళ్ళకి వెళ్తుంది, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే వెళ్తుంది, వాళ్ళే అఫోర్డ్ చేయగలరు అట్లాంటి ఏం కాదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడాను మనకి మా గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉచితంగా ఆరోగ్యశ్రీలోనే అన్ని ట్రాన్స్ప్లాంట్స్ అనేది కవర్ చేయడం జరిగింది.